Hey guys, what's up? This is Shangana. Welcome back to our channel Golden Girl Chandu. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ప్రోడక్ట్ రివ్యూ అనమాట. సో మీరు టైటిల్ చూసేసి ఉంటే ఏ ప్రోడక్ట్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో రీసెంట్గా నేను ఈ వేగా 3-in-1 హెయిర్ స్టైలర్ని తీసుకున్నాను అనమాట. బేసిక్గా నాది స్ట్రైట్ హెయిర్, మీకు క్లియర్గా కనిపించేస్తుంది వీడియోస్లో. నాది ఎంత స్ట్రైట్ అంటే అంత స్ట్రైట్ హెయిర్ అనమాట. సో నాకు కర్ల్స్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం, బట్ ఎప్పుడూ నేను ట్రై చేయలేదు సెల్ఫ్గా కర్ల్స్ చేసుకోవడం, రాదు కూడా నాకు. బట్ నేను ఇలా పార్లర్కి ఆర్ నేను బ్యూటిషియన్ని పిలిపించుకొని అలా చేసుకున్నాను. అలాంటివి కూడా ఫుల్ హెయిర్ స్ప్రే కొడితే తప్ప నాకు ఉండవు అనమాట. బట్ అనుకునేదాన్ని ఇది ఒకటి ఇలాంటి ప్రోడక్ట్ని పర్చేస్ చేసి నేర్చుకోవాలి అని చెప్పి, బట్ ఇప్పటివరకు నా హెయిర్ మీద ఏది నేను ట్రై చేయలేదు అట్లా. బట్ దిస్ టైమ్ ఐ రియలీ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. సో అందుకనే నేను ఈ బ్రాండ్ని చూస్ చేసుకున్నాను, వేగా బ్రాండ్ని. అండ్ దీని రివ్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఏదైనా ప్రోడక్ట్స్ మీరు తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఇలా రివ్యూస్ చూసి తీసుకోండి. ఏది పడితే అది మనము మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ అస్సలు పెట్టద్దు అనమాట. సో ఈరోజు నేను ఈ ప్రోడక్ట్ రివ్యూ అయిపోతున్నాను నా ఛానల్లో. అండ్ ఇది 3-in-1 ప్రోడక్ట్ అండి. లైక్ దీంట్లో మనకు స్ట్రైట్నర్ ఉంది, కర్లర్ ఉంది అండ్ క్రింపర్ కూడా ఉందన్నమాట. సో స్ట్రైట్ హెయిర్ అలా ఉన్న వాళ్ళు కర్ల్స్ కోసం ట్రై చేయొచ్చు దీన్ని, అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు స్ట్రైట్నర్ లాగా వాడుకోవచ్చు. అండ్ క్రింపర్ మోస్ట్లీ హెయిర్ స్టైలింగ్స్కి వాడతారనమాట. లైక్ పఫ్ పెట్టేటప్పుడు కానివ్వండి, యూనో కొంచెం వాల్యూమ్గా కనిపించాలంటే ఈ క్రింపర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు హెయిర్కి. మోస్ట్లీ వెడ్డింగ్ టైంలోనే ఎక్కువ మంది వాడతారు దీన్ని. సో నేను క్లియర్గా ఈ మూడు నేను చూపిస్తాను, ఎలా ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నది. అండ్ మనం పెట్టిన మనీ వాల్యూా కాదా అన్నది కూడా ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి 1250 అలా పడిందండి నాకు, 1249 అలా పడింది. సో నాకైతే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది, చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది. బికాస్ 3 హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంత తక్కువ ప్రైస్లో, అది కూడా చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చారనమాట. బట్ ఎంత మంచి రివ్యూస్ ఉన్నా కానివ్వండి, మనం ట్రై చేసేంత వరకు మనకు అర్థం కాదు మోస్ట్ ప్రాబ్లీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అని చెప్పి. సో వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ దాని లోపల మనకు స్ట్రైట్నర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. నేను ఆల్రెడీ ప్లగ్ పెట్టుకొని ఉన్నాను, మళ్ళీ వీడియో ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను ప్లగ్ చేసుకొని ఉన్నాను. సో ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఆన్ చేస్తే మళ్ళీ హీట్ ఎక్కిపోతుంది. సో యా, ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్. ఈ బటన్ వచ్చేసి మనం మిడిల్లో పెడితే ఇలా కర్ల్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఒక ఎండ్కి పుష్ చేసామంటే దిస్ ఈజ్ ఎ స్ట్రైట్నర్. అండ్ మళ్ళీ ఇది కరెక్ట్గా ప్రెస్ చేసి ఇటు కార్నర్కి ప్రెస్ చేస్తామంటే దిస్ ఒక కార్నర్ ఇది ఉంది. అండ్ నెక్స్ట్ కార్నర్ వచ్చేసి క్రింపర్. ఇలా క్రింపర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనము సెట్ చేసుకునే బటన్ అనమాట. లైక్ మిడిల్లో పెడితే కర్లర్కి, అటు ఇటు స్ట్రైట్నర్ అండ్ క్రింపర్కి. సో యా, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ యాక్చువల్లీ. సో ఇది నేను హీట్లో పెట్టేస్తాను. ఫస్ట్ 2 minutes హీట్ అవ్వాలి అని చెప్పారు దీనిపైన. అండ్ మనకు ఇచ్చిన పేపర్లో క్లియర్గా యూనో ఎలా వాడాలి ఏంటి అన్నది క్లియర్గా ఉంటుంది. అండ్ వాటర్కి కొంచెం దూరం ఉండాలి అండి. లైక్ వాష్రూమ్స్లో కానివ్వండి అలా ట్రై చేయకండి. ఇది ఫుల్ డ్రై ఏరియా ఉన్న ప్లేస్లోనే ట్రై చేయాలి. అండ్ పిల్లలకు కొంచెం దూరంగా పెట్టండి. అండ్ యూనో ఇది చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన స్కిన్ కూడా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా కేర్ఫుల్గా కర్ల్స్ కానివ్వండి, స్ట్రైట్నింగ్ ఏదైనా సరే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీ ముందు. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. మంచిగా అవ్వాలని అనుకుంటున్నాను. ఎటువంటి దెబ్బలు తగలకుండా, లైక్ యూనో బర్న్ అవ్వకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రియల్లీ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మనం ఇది వారంటీ కార్డ్ ఇక్కడ మనం అంతా ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ యూనో త్వరగా పాడైపోతే మనము కంప్లైంట్ రేస్ చేయొచ్చు. వీ హ్యావ్ అన్ వారంటీ కార్డ్. సో యా, సో నేను హే గాయ్స్, సో ఇందాక వీడియో ఒకలాగా ఉంటాను, ఇప్పుడు ఒకలాగా ఉంటాను.
బికాజ్ ఆ వీడియో చేసే టైంలో కరెంట్ పోయిందండి. నేను ఒక ఫస్ట్ కర్ల్ చేశాను అనమాట. కర్ల్ చేయగానే కరెంట్ పోయింది. ఆల్మోస్ట్ 4 to 5 hours కరెంట్ పోయిందనమాట. సో ఇంకా నేను చాలాసేపు వెయిట్ చేసి నేను క్లోజ్ చేసేసాను ఇంకా. సో ఇప్పుడు ప్రాపర్గా మళ్ళీ హ్యావ్ టేకెన్ టైమ్ అండ్ ఐమ్ డూయింగ్ దిస్. సో అందుకని మీకు కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది యూనో ఫస్ట్ హాఫ్ వీడియోకి ఈ వీడియోకి. ఐ రియలీ వాంట్ టు కంప్లీట్ దిస్ వీడియో. సో యా, ప్రోడక్ట్ గురించి అయితే అంతా చూసేసారు కదా. సో ఇప్పుడు డెమో ఇచ్చేస్తాను, ప్రోడక్ట్ కరెక్ట్గా ఎలా వర్క్ అవుతుంది అండ్ అది కొనొచ్చా లేదా, అది వర్త్ ఇటా కాదా, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. సో యా, లెట్స్ బిగిన్. సో హీట్ కానికి 2 minutes పడుతుందండి ప్రాపర్గా హీట్ కానికి. సో అది హీట్ అయిపోయే లోపు లెట్స్ డూ దిస్. మనము హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకుందాము. సో నేను పార్టిషన్ చేస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా చూపించచ్చు ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఐ వాంటెడ్ టు డూ క్రింపింగ్. అది ఎలా ఉంటుంది అని చెప్దాం అనుకుంటున్నాను. సో నాదైతే ఫుల్ ఆన్ స్ట్రైట్ హెయిర్ అండి. ఈ కర్ల్స్ మీకు మార్నింగ్ నుంచి నేను కొప్పు కట్టుకున్నాను అనమాట, అందుకే ఆ కర్ల్ లాగా కనిపిస్తుంది. బట్ యూ కెన్ సీ మై హెయిర్ ఇస్ లిటరలీ స్ట్రైట్ అండ్ నాకు అస్సలు కర్ల్స్ చేసుకోవడం రాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. సో యా, నేనైతే ఫస్ట్ క్రింపింగ్ని చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పార్టిషన్ని చేద్దాము. సో అటు సైడ్ ఇటు సైడ్ 2 sides చూపిస్తాను సో దాట్ మీకు అర్థమవుతుంది హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ లుక్ అని చెప్పి. సో బేసిక్గా ఇది హెయిర్ స్టైలింగ్కి వాడతారనమాట. లైక్ యూనో బ్రీడ్స్ వేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ముందర పఫ్ పెట్టేటప్పుడు ఇది వాడి పెడతారనమాట. సో యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఆటోమేటిక్లీ. సో నేను హెయిర్ వాష్ చేసుకున్నప్పుడే హెయిర్ సిరమ్ని వాడేశాను. సో ఇలాంటివి ట్రై చేసేటప్పుడు హెయిర్ సిరమ్ కంపల్సరీ వాడండి, ఆర్ ఎల్స్ మీ హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇలా తీసుకుంది. సో చాలా అంటే చాలా వచ్చింది. సో ఇప్పుడు మనం చాలా బాగా వచ్చింది ఇది బేసిక్గా. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇది మొత్తం హెయిర్ అంతా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచి చేసుకోవాలి బేసిక్గా. బట్ నాకు చాలా అంటే చాలా భయం వేసింది, ఎక్కడ నేను స్కిన్కి తగిలించుకుంటానా అని చెప్పి బిఫోర్. అండ్ ఇది చేసేటప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ ఆల్, బీ వెరీ కేర్ఫుల్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం యూస్ చేసిన వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్కిన్కి టచ్ అయితే మాత్రం కాలిపోతుంది, బర్న్ అయిపోతుంది స్కిన్. సో అందుకనే చెప్తున్నాను, బీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ యూనో ఇది యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. సో యా, ఇటు సైడ్ నేను క్రింపింగ్ చేసి చూపించాను. సో ఇటు సైడ్ ఐ డూ కర్ల్ అనమాట. కర్ల్ తర్వాత స్ట్రైట్నింగ్ చూపిస్తాను. ఎందుకంటే నా హెయిర్ ఆల్రెడీ స్ట్రైట్ ఉంది కాబట్టి మీకు అంతగా స్ట్రైట్నింగ్ చేసినా మీకు నార్మల్గానే కనిపిస్తుంది నా హెయిర్. సో అందుకనే నేను తర్వాత లాస్ట్కి చూపిస్తా అంటున్నాను. సో బట్ ఈ హెయిర్కి కర్ల్ చేయడం కష్టము. సో ఇది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఈ హెయిర్ పైన మీకు చూపించవచ్చు. క్రింపింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్. సో కర్ల్ ఎలా వస్తుందో చూసేద్దాము. ఫస్ట్ థింగ్ నేను ప్రాపర్గా పెట్టాను కూడా నాకు తెలుసు, ఇది ఉల్టా కర్ల్ కూడా రావచ్చు ఒకసారి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉల్టా పెట్టాను, సో ఉల్టా కర్ల్ వచ్చింది, బట్ కర్ల్ అయితే వచ్చిందండి. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఏ పొజిషన్లో పెట్టి యూజ్ చేయాలో నాకు తెలియదు బేసిక్గా. సో బ్యాక్ సైడ్ ఎంతగా కనిపించలేదు, నేను ట్రై ఫ్రంట్ వన్ ఉంది. సో ఇంత ఇలా పెట్టాను, ఇప్పుడు ఇలా పెడతాను. సో ఇంట్లో హోమ్ చేసుకుంటాను, నాకు ఎక్కడ కాల్చుకుంటాను నా స్కిన్ అని భయం. సో ఇంత హెయిర్ కూడా వద్దు, ఐ టేక్ దిస్ మచ్ అండ్ ఇది కింద పెట్టి ఇట్లా కాలిందే వచ్చి ఇలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందండి. ఈ హెయిర్ కట్కి నేను కర్ల్ చేయడం ఏంటో నాకే రాదు, మళ్ళీ నేను ఎందుకు డెమో. సో
సో నాది చాలా షార్ట్ హెయిర్ కాబట్టి మీకు కనిపించట్లేదండి, ఒకటే టర్న్ అయ్యింది నాకు. సో లాంగ్ హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ క్రింపింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది కూడా నేను సగం నుంచి చేశాను కాబట్టి ఇక్కడ ఒకలాగా ఉంది. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయం మాట్లాడితే మాత్రం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో కర్ల్స్ కానివ్వండి, క్రింపింగ్ కానివ్వండి చాలా బాగా వస్తున్నాయి బేసిక్గా. సో నేను ఇదే ఏరియాలో క్రింపింగ్ చేశాను కాబట్టి ఇదే నేను స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను. సో దట్ మనకు అర్థమవుతుంది హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్ అని చెప్పి. సో స్ట్రైట్నింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఏంటంటే స్ట్రైట్నింగ్ కూడా అవుతుందండి. సో నేను అటు ఇటు క్రింపింగ్ చేసుకొని ఐ జస్ట్ టాక్. ఏంటంటే హెయిర్ బాల్ మనసు చేసుకుంటే నేను చేశాను. సో యా గైస్, సో గర్ల్స్ నాకు అంతగా రాలేదు బికాస్ మై హెయిర్ ఇస్ వెరీ షార్ట్. నా హెయిర్ చాలా షార్ట్గా ఉంది. సో ఒకటే కర్ల్ లాగా వస్తుంది, అది మీకు విజిబుల్ కూడా అవ్వట్లేదు. అందుకే నేను క్రింపింగ్ని చూపిద్దామని ఫిక్స్ అయిపోయి ఐ హ్యావ్ డన్ మై క్రింపింగ్. సో బేసిక్గా క్రింపింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మన హెయిర్ చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట. యూజువల్లీ మీరు వీడియో స్టార్టింగ్లో చూసారంటే నా హెయిర్ ఇలా ఫాలో అయిపోయి ఉంటుండే. బట్ ఇప్పుడు క్రింపింగ్ చేశాక యూ కెన్ సీ ద వాల్యూమ్. ఇట్స్ ఆసమ్. బేసికల్లీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వన్స్ హెయిర్ వాష్ అయిపోయాక కర్ల్స్ చేసుకొనివ్వండి, ఏమైనా చేసుకొనివ్వండి, స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. ఒక్కసారి నేను కర్ల్స్ చేయించుకొని అలా ఎక్కడికైనా వెళ్ళొచ్చాను అనుకోండి, ఒక 1-2 hours ఫినిష్ అనమాట. నా కర్ల్స్ ఎక్కడో వెళ్ళిపోయి స్ట్రైట్ అయిపోతుంది హెయిర్. సో ఇలా స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇలా క్రింపింగ్ ట్రై చేశారంటే డెఫినెట్గా మంచి లుక్ ఇస్తుంది. లెట్ మీ షో యూ ఆల్ హౌ ఇట్ ఈజ్. సో యా, ఫుల్ వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇన్ కేస్ మీరు పఫ్ పెట్టుకోవాలి అనుకున్నా కానివ్వండి, సో చూసారు కదా హెయిర్ ఎంత వాల్యూమ్గా కనిపిస్తుందో. సో యా, పఫ్ పెట్టుకోవాలంటే కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. హెయిర్ చాలా అంటే చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్ గాయ్స్, ఐ రియలీ లవ్డ్ ఇట్. నా హెయిర్ ఏదో ఎంత ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నాకు, సీరియస్లీ. సో యా గైస్, ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసే ముందు డెఫినెట్గా ఐ రియలీ వాంట్ టు టెల్ యూ ఆల్, హెయిర్ కేర్ని చాలా బాగా ఫాలో అవుతాను అనుకుంటేనే ఇలాంటివి వాడండి. బికాజ్ ఇవి హెయిర్ని డ్యామేజ్ చేసేస్తాయి అనమాట డెఫినెట్గా. బికాజ్ అవి హీటర్స్ అండి. లైక్ లిటరల్లీ మన హెయిర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మనం అంత హీట్ని పెడుతున్నప్పుడు హెయిర్ డ్యామేజ్ డెఫినెట్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ కానివ్వండి, స్ప్లిట్ ఎండ్స్, ఇలా చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట. సో అవన్నీ మీరు మేనేజ్ చేసుకోగలుగుతాను, అవన్నీ ఒక మంచి హెయిర్ రొటీన్ని మీరు ఫాలో అవుతారు అంటేనే మీరు ఇలాంటివి వాడండి. బికాజ్ ఐ రియలీ టేక్ కేర్ అబౌట్ మై హెయిర్. నేను చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను నా హెయిర్ గురించి. ఐదర్ ఇట్ మైట్ బి ఆయిల్, హెయిర్ వాష్, చాలా బేసిక్ అండి. నేను ఏదో పెద్ద పెద్ద బ్రాండ్స్ యూజ్ చేసేస్తానని కాదు, చాలా బేసిక్ బ్రాండ్స్ని యూజ్ చేస్తూ బట్ నేను నా హెయిర్ని హెల్దీగా ఉంచుకుంటాను అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు డూ మై హెయిర్ కేర్ రొటీన్ ఆల్సో. సో మీరు చూసేయచ్చు నా అన్ని వీడియోస్లో చాలా సిల్కీగా, చాలా స్మూత్నింగ్గా ఉంటుంది నా హెయిర్. సో ఇన్ కేస్ మీకు నా హెయిర్ కేర్ రొటీన్ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఐ డెఫినెట్లీ డూ ఇట్. మీరు అడుగుతూనే చేస్తాను, ఆర్ ఎల్స్ ఐ రియలీ వాంట్ టు స్కిప్ ఇట్.
ఎందుకంటే చాలా బేసిక్ ప్రోడక్ట్స్ అనమాట. మీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్తోనే అది చేసేసుకోవచ్చు. అందుకనే నేను ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు హెయిర్ కేర్ రొటీన్ని చూపించడానికి. బట్ అవి ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను హెయిర్ కేర్ రొటీన్ని చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఈ రీసెంట్గా నేను హెయిర్ కలర్ వేయించుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టైం నేను హెయిర్ కలర్ వేయించుకోవడం అండ్ స్ట్రీక్స్ వేయించుకోవడం చాలా ఫ్రీక్వెంట్ అయిపోయిందనమాట. సో అవన్నీ వేయించుకుంటున్నప్పుడు మన హెయిర్ని చాలా 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 జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ హెయిర్ని హెల్తీగా ఉంచుకుంటేనే మనం ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవి వాడినా డ్యామేజ్ అవ్వవు. సో యా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. సో యా గైస్, దిస్ ఈజ్ వేగా 3-in-1 హెయిర్ స్టైలర్. సో నాకైతే స్ట్రైట్నింగ్ నార్మల్గా అనిపించింది. యూజువల్లీ నా హెయిర్ స్ట్రైట్గా ఉండడం వల్ల నాకు అంతగా తెలియలేదు అది ఎలా వర్క్ అయ్యింది ప్రాపర్గా అని చెప్పి. అండ్ ఐ గెస్ బాగానే ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అండ్ కర్లింగ్ పార్ట్ వచ్చేసరికి కర్లింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అయ్యిందనమాట. నాది చాలా షార్ట్ హెయిర్ కాబట్టి నాకు ఒక 2 curls జస్ట్ అలా కర్ల్ లాగా తిరిగింది. ఇన్ కేస్ మీకు చాలా లాంగ్ హెయిర్ అయితే డెఫినెట్గా ఒక మంచి లుక్ ఇస్తుంది. అండ్ క్రింపింగ్ పార్ట్ ఈజ్ ఆసమ్ బేసికలీ. సో ఇన్ కేస్ మీరు మీ హెయిర్ కూడా స్ట్రైట్గా ఉంది అండ్ వాల్యూమ్ తక్కువగా ఉంది, సిల్కీ ఎక్కువ, స్ట్రైట్ హెయిర్ అన్న వాళ్ళు ఈ హెయిర్ స్టైల్ని డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. మంచిగా ఒక లుక్ని ఇస్తుందన్నమాట. అండ్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది మన హెయిర్. యూ కెన్ సీ ఇప్పుడే మీకు డిఫరెన్స్ కనిపించేస్తుంది, లైక్ హౌ మై హెయిర్ ఇస్ లుకింగ్ అని చెప్పి. సో దీని ప్రాపర్ హెయిర్ స్టైల్కి వాడితే మాత్రం డెఫినెట్గా ఒక మంచి లుక్ని ఇస్తుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ కర్లర్ కమ్ స్ట్రైట్నర్, దిస్ ఈజ్ ఆసమ్ గైస్. అండ్ ఇప్పుడు అమెజాన్లో దివాళీ సేల్ నడుస్తుంది. ఇది నార్మల్లీ 1500 ఆర్ 1700 అలా ఉంది ప్రైస్. నేను కొన్నప్పుడు కూడా ఇట్ కేమ్ ఫర్ 1250, బట్ ఇప్పుడు 1230కో 1240కో ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు షాప్ చేసేయచ్చు. సో యా గైస్, దిస్ ఈజ్ ద డెమో అండ్ రివ్యూ ఆఫ్ వేగా 3-in-1 హెయిర్ స్టైలర్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అక్కడే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేస్తారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్స్. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బై బాయ్.